ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 24 నుంచి 34 వచనం చూసుకున్నప్పుడు, దావీదు పొలంలో దాక్కుని ఉన్నాడు. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం చేకూర్చున్నప్పుడు మునుపటి రోజు వల్లనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చున్నప్పుడు యోనాతాను లేచాడు. అబ్నేరు వచ్చి రాజు పక్కన కూర్చుని ఉన్నాడు. అయితే దావీదు కూర్చుండవలసిన స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఒకవేళ అతడు అపవిత్రుడై ఉన్నాడేమో అని సౌలు ఆ రోజు ఏమీ కూడా లేదు. రెండవ రోజు చూసినప్పుడు దావీదు స్థలం ఖాళీగా ఉండగా, నేడును యెష్షయి కుమారుడు భోజనం రాకపోతే ఏంటని యోనాతాను అడిగినప్పుడు, అతడు బెత్లెహేమునకు బలి అర్పించడానికి తన ఇంటి వారి యొద్దకు వెళ్ళేవాళ్ళని బతిమాలుకునేందున నేను సెలవిచ్చి ఉన్నానని చెప్పినప్పుడు, సౌలు యోనాతానును దూషించి అతడు ఖచ్చితంగా మరణమునకు పాత్రుడు, అతడిని తీసుకుని రమ్మన్నప్పుడు అతడు ఎందుకు మరణించవాలని తిరిగి ప్రశ్నించడం ద్వారా సౌలు అతని పొడవు వల్లని ఈటి విసిరినట్లుగా